హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేటి మ్యాచ్లో కెనడా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో కెనడా ఓటమి పాలై పాకిస్తాన్ అవుట్ సైడ్ ఛాన్స్ ఆఫ్ సూపర్ 8 క్వాలిఫై స్టేజ్లో అయితే నిలబడటం అయితే జరిగింది. ఐర్లాండ్తో జరిగేటువంటి మ్యాచ్తో పాకిస్తాన్ కనుక విజయం సాధిస్తే ఉంది అవకాశం అయితే, కానీ రెయిన్ అడ్వాంటేజెస్ మాత్రం ఉంటే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి అందరికీ తెలిసిన న్యూస్ ఏంటంటే ఎల్ఎస్జి ప్లేయర్ మయాంక్ యాదవ్ మనందరికి తెలిసిన ప్లేయరే. సో ఆయన శ్రీలంకకి కానీ జింబాబ్వేకి కానీ అందుబాటులో ఉండే అవకాశాలు అయితే సెలెక్టర్స్ తన పేరుని పరిశీలనలోకి తీసుకోవడం అయితే జరిగింది. సో మొత్తంగా మయాంక్ యాదవ్ టీమ్ బితో ట్రావెల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి జింబాబ్వే టూర్తో. మరి ఆయనకి మంచి కెరియర్ ఆరంభం అవ్వాలని అయితే ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మ్యాచ్ వివరాలు టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు బాబర్ ఆజం. ఒక యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది కెనడాకి. నవనీత్ 4 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. కానీ లాస్ట్లో సలీం 13 రన్స్ అయితే చేశాడు నాట్అవుట్గా ఉండి. చిట్ట చివరి వరకు క్రీజ్లో ఉండి 106 రన్స్ చేయడంలో, ఒక డీసెంట్ స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించడం చెప్పుకోవచ్చు. కానీ ఆరన్ జాన్సన్ మాత్రం మంచి స్కోర్ అయితే చేశాడు. 52 రన్స్ మాత్రమే చేశాడు. ఆయనకి మినహా ఎవ్వరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో మొత్తం 110 రన్స్ స్కోర్ చేయడం కూడా చాలా ఘోరంగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మహమ్మద్ ఆమీర్కి 2 వికెట్లు, షాహీన్ అఫ్రీడీకి, నసీం షాకి అండ్ అందరికి ఒక్కొక్క వికెట్ రాగా హ్యారిస్ రాఫ్కి కూడా 2 వికెట్లు అయితే వచ్చాయి. అనంతరం లక్ష్య చేతును ఆరంభించిన పాకిస్తాన్కి మంచి స్టార్టే వచ్చింది. 24 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. 24 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఓపెనర్ అవుట్ అయ్యాడు. కానీ మొహమ్మద్ రిజ్వాన్తో కలిసి బాబర్ ఆజం మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు. 66 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 66 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత బాబర్ ఆజం ఎప్పుడైతే 33 రన్స్ వేసి అవుట్ అయ్యాడో కాస్త కుస్తో వెనకంజ అడుగు వేసింది పాకిస్తాన్. కానీ మొత్తానికైతే 7 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి తన పరువునైతే నిలబెట్టుకొని సూపర్ 8లో కూడా మేము ఉన్నాము అన్న సంకేతాలు అయితే అన్ని టీమ్స్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మొహమ్మద్ ఆమీర్ని వరించింది. ఎందుకంటే ఎకనామికల్గా బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి. సో మొహమ్మద్ రిజ్వాన్ మంచి 50 చేశాడు. మొహమ్మద్ రిజ్వాన్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఈ పాకిస్తాన్ గెలుపులో. ఓకే ఫ్రెండ్స్, మరి ఎక్స్ట్రాస్ చాలా వరకు ఇచ్చింది పాకిస్తాన్. ఈ ఎక్స్ట్రాస్ని నియంత్రించుకుంటే చాలా మంచిది రానున్న మ్యాచెస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.